శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రావణవాసము, శుక్లపక్షము, శుక్రవారము, ఆ యొక్క అమ్మవారి శక్తి అనంతంగా ప్రకృతిలో ఇమిడినటువంటి ఆ యొక్క స్వరూపాన్ని, శక్తిని, సమర్థతని, అమ్మని మనం తెలుసుకునేటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకుని ఇప్పుడు ఈ దక్షిణాయన కాలం అంతా కూడా అమ్మవారు మనతోటి, మనందరితోటి, విశ్వంతో కూడా తనకి ఏ విధంగా సేవలు అర్చనలు కావాలో ఆ విధంగా చేయించుకునేటువంటి రోజులు అన్నమాట. ఇవన్నీ కూడా ఇంచుమించు దక్షిణాయనం అంతా ఇలాగే ఉంటుంది. ప్రకృతికి సంబంధించినవే ఉంటుంది, ప్రకృతి ఆరాధనే ఉంటుంది. ఇప్పుడే మనకి వర్షం వస్తుంది, చలి వస్తుంది, ఆకురాల కాలం వస్తుంది, శరదృతువు వస్తుంది. అంటే ప్రకృతి స్వరూపుడని అమ్మవారు చెప్పుకున్నాం కాబట్టి రకరకాల మార్పులు కూడా ఈ ప్రకృతిలో ఇప్పుడు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రకృతికిలో చెందినటువంటి మార్పుల్ని మనం తట్టుకునే విధంగా మనం ఏ విధంగా మోల్డ్ చేయాలి, ఏ విధంగా ఉంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాము, పూర్ణ ఆయుష్కం కలిగి చక్కగా ఆహార పదార్థాలలో మార్పు, ఆరోగ్యంలో మార్పు, జీవన విధానంలో మార్పు, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది అన్నీ నిర్ణయింపబడి ఉంటాయి ఈ దక్షిణాయన కాలంలో. ఎందుకని ఇదంతా ప్రకృతికి సంబంధించింది, అమ్మ ఆరాధనకు సంబంధించింది. శ్రావణ మాసం 4 రోజులు అమ్మవారిని ఆరాధిస్తాం. శ్రావణ సోమవారం శివుడిని ఆరాధిస్తాం. శివపార్వతులకు అభేదం అనుకోండి, అది వేరే విషయం. అలాగే తర్వాత భూతత్వానికి సంబంధించి భాద్రపద మాసం అంతా వస్తుంది. అమ్మవారి ప్రకృతి స్వరూపమే కదండి భూమి కూడా. అక్కడ గణపతి రూపంలో ఆరాధన తీసుకుంటుంది అనమాట ఆవిడ. అలాగే దసరా ఉత్సవాలు వస్తాయి, తర్వాత శరన్నవరాత్రులు వస్తాయి. ఇలా వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట అమ్మవారివి. కాబట్టి మనం అమ్మవారి యొక్క నామాన్ని, అందులో ఉన్నటువంటి అర్థాన్ని, మనకి ఏం శక్తి ఇస్తోంది ఆవిడ, ఏ విధంగా మనకి దర్శనిస్తోంది, మనలో ఏ విధంగా ఆవిడ అమ్మ ఇమిడిపోయింది, అమ్మని ఆశ్రయించుకుని మనం ఏ విధంగా ఉన్నామనేది ఇక్కడ చెప్పబోతున్నాం. ఈ సారాంశం అంతా ఎందులో ఉందంటే లలితా సహస్రనామం. ఇది గూఢమైనది, రహస్యనామాలు అంటారు. అంటే పైకి ఒకలా అర్థం స్ఫురించినా అంతర్గతంగా ఇంకో రకంగా ఉంటుందన్నమాట. బాహ్యంగా ఒక అర్థము, అంతర్గతంగా ఒక అర్థము, 2 అర్థాలు కలిగి ఉంటుందన్నమాట. అందుకే ఇవి రహస్యనామాలని చెప్పబడుతున్నాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ చదవటం, ఎక్కడ పడితే నిలబడి, పడుకుని, తింటూ, పరిగెడుతూ ఇలా చేయకూడదు అనమాట. వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకని అమ్మమ్మని ఏ విధంగా జాగ్రత్తగా అయితే మనని పెంచి, ఈ విధంగా ఉండు, నువ్వు ఇది చెయ్యి, ఇది చేయొద్దని ఎలా పెంచుతుందో భయభక్తులతో, అమ్మవారు కూడా మనకు ఆ విధంగా అన్ని సూచనలు ఇస్తుంది. నువ్వు ఈ విధంగా ఉండు, ఇలా ఉండకు, ఇది మంచిది కాదు, ఈ దారిలో వెళ్ళు అని మనకి చెప్తుందన్నమాట. ప్రకృతిలో చల్లటి వాతావరణం ఏర్పడింది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఉన్ని దుస్తులు లాంటివి లేదా 2 దుప్పట్లు కలిపి కప్పుకోవటం, వెచ్చగా ఉండటం, వెచ్చని ఆహార పదార్థాలు తినటం, తక్కువగా భుజించడం, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటం, ఇవన్నీ కూడా ప్రకృతిని చూసి మనం మారుతూ ఉంటాం. వర్షం వచ్చింది, పల్చటి దుస్తులు వేసుకోవటం, వాన పడకుండా ఏదైనా రక్షణ కల్పించుకోవటం, ఎక్కువ తడవకుండా ఉండటం, వేడివేడిగా ఆహార పదార్థాలు తీసుకోవటం, ఇలా వర్ష ఋతువు. ఇలా రకరకాలైన సూచనలు మనకి ప్రకృతిలో లభిస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో లలితా రహస్య నామ స్తోత్రం అనేది చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది, ఉత్కృష్టమైనది. ఎవరో రాస్తే, ఎవరో చెప్తే వచ్చినటువంటి అమ్మ కాదు ఈవిడ. ఈవిడ కూడా లలిత అమ్మవారు తనకు తానుగా స్వయంభూగా ప్రకటించుకుంది. సాక్షాత్తు సదాశివుడి యొక్క మనోనేత్రంలో వచ్చేటువంటి అమృత ద్వారాలతో చిదగ్నిలో ఆవిర్భవించినటువంటి అమ్మ ఈ అమ్మవారు. ఈ యొక్క లలితా పరాభట్టారిక స్వరూపం అనేది ఈ విశ్వానికి సంబంధించినటువంటి వస్తువులతో తయారయ్యింది కాదు. ఎవరికో ఒక పుట్టి పెరిగి అట్లా వచ్చిన అమ్మవారు కాదు. ఇప్పుడు దాక్షాయణి రూపం ఉంది. దక్ష ప్రజాపతికి కుమార్తెగా లభిస్తుంది, పెరుగుతుంది, చక్కగా యుక్తవసరాలు శివుడిని పెళ్లి చేసుకుంటుంది. దక్షుడు నిరీశ్వరయాగం చేస్తాడు. అవమానాగ్నిలో, యోగాగ్నిలో, చిదాగ్నిలో అమ్మ తన్ని తాను ప్రాణత్యాగం చేసుకుంటుంది. అలాగే తర్వాత హిమవంతుడికి ఆవిడ
బాలికగా లభించి పార్వతిగా పెరిగి శివుడికి సేవలు చేసి శివుడికి పత్ని అవుతుంది. కానీ లలిత అమ్మవారు అలా కాదనమాట. ఈవిడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించినటువంటి అమ్మ. ఈవిడి విశిష్టత ఏంటనంటే ఆ యొక్క దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నప్పుడు ఆవిడ అవమాన భారంతో శివుడిని పిలువడు కదా, ఆయన నిరీశ్వరయాగం చేస్తాడు కదా, అందుకుని చిదగ్నిలో ఆవిడ తన్ని తాను యోగాగ్నిలో ఆహుతైపోతుంది. ఆ యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది శివుడిని ఆశ్రయించుకునే ఉంటుంది, కానీ బహిర్ముఖంగా మనకి అంటే దేవతలు ఎవరికి కూడా కనపడే అవకాశం లేదు. అటువంటి సమయంలో ఒక రాక్షసుడు ఉంటాడనమాట. వాడు ఏంటంటే తారకాసురుడు. వాడు తక్కువ వాడేం కాదు, మంచి తపస్సంపన్నశీలుడు. ఎట్లయినా రాక్షసులే, అసురీయతత్వం విజృంభుతోతే వాడు రాక్షసులు అయిపోతారు. ఎదుటి వాళ్ళది వీళ్ళకే కావాలి, పక్క వాళ్ళది వీళ్ళకే కావాలి, వీళ్ళది వీళ్ళకే కావాలి, వీళ్ళ నుంచి మాత్రం ఎవరిది ఏది రాదన్నమాట. అది రాక్షసతత్వం అని చెప్పబడుతుంది. పక్కవాడు ఎంత కంచె వేసుకుందా పంటను జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో విధంగా అందులో దూరి వాడి పంటను అపహరించేసేస్తాడనమాట. వాళ్ళ స్త్రీలని, వాళ్ళ సొమ్ముల్ని, వాళ్ళ బంగారాలని ఈ విధంగా అన్నీ అపహరించేసి తర్వాత ఇంద్రుణ్ణి, బ్రహ్మని, అన్ని లోకాలు ఆక్రమించేసుకుంటాడు. వాడి వరం ఏంటి? వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ వాడికి అనుగ్రహిస్తాడు. ఏమని? నాకు మరణం లేకుండా వరం ఇవ్వంటే అది అసంభవం. జీవుడు పుట్టాడంటే ఖచ్చితంగా మరణం సంభవించి తీరుతుంది. అది ఎప్పుడు? ఆ డేట్ ఎవరు నిశ్చయించలేరు, ఎవరికి తెలియదు. అది మనం పుట్టినప్పుడు ఏంటంటే మన డేట్ వేస్తాం, ఫలానా తారీఖు, ఫలానా తిథి, ఫలానా ఋతువులో, ఫలానా అయనంలో, ఫలానా నక్షత్రంలో, ఫలానా వారంలో, ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి జన్మించడం జరిగింది. అది ఖాయం. మనం పుట్టినప్పుడు మనకి ఏ స్థితి తెలియనప్పుడే ఆ ఇది మనకి లిఖించబడి ఉంటుంది. కానీ మరి మరణం తిథి అది మనం వేసుకోలేము. పుట్టిన తిథి మనం వేసుకోలేము, మరణించే తిథి కూడా మనం వేసుకోలేము. ఎవరన్నా వేయవలసిందే. అది ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి ఫలానా తిథి నాడు మరణించడం జరిగింది, లేదా స్వర్గస్థులైనారు, వైకుంఠంలో వెళ్ళారు, లేదా కైలాసంలో వెళ్ళారు, ఇలా ఇంకోళ్ళు వేస్తారు ఆ డేటు. అంటే మన జనన మరణాలు కూడా మన చేతుల్లో ఉండవు. ఇది ఖచ్చితం. ఈ ఉన్నంతసేపు కూడా ఇదంతా కూడా మనదే అనుకుంటాం, ఇదంతా నాదే అనుకుంటాం, కొడుతుంటాం, చేయరాని పనులు చేస్తుంటాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, ఎన్నో ఘోరాలు చేస్తాం, ఎన్నో అఘోరాలు చేస్తూనే ఉంటాం. ఇది ప్రాణుల యొక్క సహజ నైజం కింద మారిపోయింది అనుకోవచ్చు ఈ కాలంలో. అయితే ఇక్కడ ఏంటంటే తారకాసురుడు ఏం వరం కోరుకుంటాడంటే, సరే నాకు మరణం లేదంటే వరం నువ్వు ఇవ్వవు కాబట్టి ఆలోచించి ఒక మంచి కోరిక కోరుతాడు. ఏమని? ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు దేహం ధరించి లేదు కాబట్టి శివుడి యొక్క పత్నికి శివానికి కలిగినటువంటి పుత్రుడి ద్వారా మాత్రమే నాకు మరణం సంభవించాలని కోరుకుంటాడు. బ్రహ్మతదాస్తు అంటాడు. అయిపోయి ఇంకా ఇప్పుడు ఆ వరగర్వంతో ఏం చేస్తాడంటే శివకుమారుడి చేతుల వల్ల మాత్రమే వీడికి ఓటమి మరణం అనేది ఉంటుంది, లేకపోతే వీడిని ఎవ్వరు ఏమీ చేయలేరు. శివుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి తరుణంలో మరి పార్వతి ఎలా వస్తుంది? ఆత్మస్వరూపంలో శివుడిలో ఐక్యమై ఉంది అమ్మవారు దేహధారి అయి బయటకు వస్తే కానీ వాళ్ళ కళ్యాణం జరగటం, వాళ్ళకి పుత్రుడు జన్మించడం అనేది జరగదు. ఆ పుత్రుడి ద్వారా మాత్రమే ఈ తారకాసురుడు అనేది వధింపబడతాడు. ఆ శివుడు చూస్తేనేమో యోగంలో శుభ్రంగా తపస్సులోకి వెళ్ళిపోయాడు, యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక బయట ప్రపంచంతో నాకు సంబంధమే లేదంటూ కూర్చున్నాడు. ఇంకా మరి శివకుమారుడు ఎలా పుడతాడు, ఎలా ఆవిర్భవిస్తాడు? అప్పుడు ఏం చేస్తారంటే దేవతలందరూ కలిసి మొరపెట్టుకుంటారు, లక్ష్మీనారాయణ దగ్గర మొరపెట్టుకుంటారు. ఎందుకంటే శివుడు సమాధి స్థితిలో ఉన్నాడు, డీప్లోకి వెళ్ళిపోయాడు. డీప్ సమాధి స్థితి అంటే తపస్సులో లీనమైపోయి ఉన్నాడు అనమాట. ఆయన బాహ్యప్రపంచంతో నాకు ఇంకా సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు. ఇంకా మిగిలింది ఎవరు అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఈ దేవేంద్రుడు, బ్రహ్మ, అప్సరసలు, ఋషులు, మునులు అందరూ వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ కాళ్ళ మీద పడి మమ్మల్ని అనుగ్రహించవలసింది.
ఈ తారకాసురుడి బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము, తొందరగా వీలైనంత తొందరగా సాధ్యమైనంత తొందరగా శివకుమార జననం అనేది జరగాలి అని పాపం మొరపెట్టుకుంటారు. అరే ఎలా సంభవం ఇది? ఎందుకంటే అక్కడ చూస్తే శివుడేమో తపస్సులో ఉన్నాడు, మనం పిలిస్తే పలికే స్థితిలో కూడా లేడు. అమ్మవారేమో ఆత్మస్వరూపంలో శివుడిలో ఐక్యమై ఉంది. ఎలా పుడతాడు? దేవతలు ఏది చేసినా కూడా, శివపరమాత్మ ఏది చేసినా, అమ్మ ఏది చేసినా లోకానికంతటికి విశ్వానికంతటికి కూడా ఆదర్శంగా ఉంటుంది ఇది. అందుకు ఏం చేస్తారంటే అప్పుడు సరే అమ్మను వేడుకుంటారు. వేడుకున్న తర్వాత ఆకాశవాణి రూపంలో సరే నేను హిమవంతుడికి పుత్రికగా లభిస్తాను, నన్ను పెంచి పెద్ద చేసి శివపరమాత్మకిచ్చి వివాహం చేయవలసిందని చెప్పి ఒక సలహా ఇస్తుంది. అమ్మ ఆత్మస్వరూపం కదండి, అంతటా నిండి ఉంటుంది ఆవిడ, కనపడే స్థితిలో లేదు, కానీ దేహం లేదు కాబట్టి కనపడదు. సరే అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క అమ్మవారు పర్వతుడికి పుత్రికగా ఒక తామర పువ్వులు దొరుకుతుందన్నమాట. అమ్మవారు పర్వతరాజుకి దొరికింది కాబట్టి పార్వతి అని చెప్పబడుతుంది. ఇక్కడ మనలాగా 9 నెలలు మోసి కడుపుతో ఉండి కంఠం అనేది జరగదు దేవతలకి, అది వాళ్ళకి లభించింది. అట్లా కొలంలో తామర పువ్వులో లభించింది అమ్మవారు పార్వతీదేవి. ఎంతైనా సరే కొండల రాజు యొక్క పుత్రికగా పెరుగుతోంది కాబట్టి నల్లగా బలిష్టంగా దృఢంగా ఉంది అమ్మవారు. అయినా చాలా అందంగా ఉంది, సౌమ్యంగా ఉంది. ఎందుకని? శివుణ్ణి చేరుకోవాలి ఆవిడ పుట్టుకలో పరమార్థం, బాలికగా లభించడంలో పరమార్థం అదే కాబట్టి. ఈ విధంగా క్రమక్రమంగా పెద్ద పెరుగుతుంది. పెద్ద పెరిగిన తర్వాత అప్పుడు నారద మహర్షి వచ్చి ఆ విషయాలన్నీ చెప్తాడు. నీ జన్మరహస్యం ఏంటని చెప్తాడనమాట, అమ్మవారికి చెప్తాడు. పంచాక్షర ఉపదేశాన్ని ఇస్తాడు. శివుడిని ఏ విధంగా నేను పొందాలి, ఏ విధంగా చేరాలనంటే ఎవరైనా సరే గురుముఖత మాత్రమే మంత్రాన్ని స్వీకరించి దాన్ని మననం చేసినట్టయితే అది ఫలవంతం అవుతుంది. ఆ గురువు కూడా ఎలాంటి వాళ్ళై ఉండాలంటే కొన్ని కోట్ల జపం జరిగి ఉండాలి, లక్షలు దాటిపోయి ఉండాలి, రోమాల్లో నిండిపోయి ఉండాలి. ఆ మంత్ర బలమంతా కూడా శరీరానికి, ఎముకలకి, మాంసానికి, ఆత్మకి అన్నిటికీ పట్టేసి ఉంటుందన్నమాట. ఆ మంత్రం యొక్క శక్తి అది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి హనుమంతుడు బాగా తెలుసు. రోమంలో కూడా రామనామాన్ని నింపుకుని ఎంత శక్తివంతుడు అయ్యాడో హనుమంతుడు మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మాత్రమే ఉపదేశం ఇవ్వాలి, ఉపదేశానికి అర్హత లభిస్తుంది. ఈ ఉపదేశం పొందిన శిష్యులకి కూడా తొందరగా సిద్ధి చేకూరుతుంది అనమాట. మంత్రాధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో ఆవిడ తొందరగా ప్రసన్నం అవుతుంది. అప్పుడు మనంతకు మనం పుస్తకాలు కొనుక్కొని, మనంతకు మనం నేర్చుకుని, మనంతకు మనం చేసేది అది సాధన కింద ఉపయోగపడుతుంది. కొన్ని జన్మలు సాధన చేస్తే కానీ అప్పుడు అది మనకి సిద్ధించే అవకాశం అనేది ఉండదు. కేవలం మనకి ఈ జంబూద్వీపంలో మాత్రమే ఈ గురుపరపర అనేది ఉన్నదన్నమాట. అందుకే మంత్రం ఎప్పుడు కూడా గురుముఖత తీసుకోవాలి. మేము పుస్తకం కొనుక్కున్నాం, మేము చదివేసుకుంటున్నాం, క్యాసెట్ పెట్టుకున్నాం, వినేస్తున్నాం, వాళ్ళు చదువుతున్నారు, మేము వినేస్తున్నాం, నేర్చుకున్నాం కాదు. కాకపోతే వినటం ద్వారా, చదవటం ద్వారా, చూడటం ద్వారా కొంత శక్తి అనేది లభిస్తుంది అవయవాలకు కానీ, మనసుకు కానీ, మన కర్మకి కానీ. సరే, అది గురువు పరంపరలోకి వెళ్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి మనం కథలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా అమ్మవారు అలా 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 పెరిగింది. తర్వాత తపస్సు చేయడం మొదలుపెట్టింది అమ్మవారు కూడా. శివశక్తాయుక్తో యది శక్త ప్రభవితం న చేదేవో దేవం న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఎంతటి శివుడికైనా సరే శక్తి ఉంటేనే పక్కన, అంటే ఆ యొక్క అఖిలాండేశ్వరి ఉంటేనే ఆయన చైతన్యవంతుడు అవుతాడు, శక్తివంతుడు అవుతాడు. విష్ణుమూర్తి అయినా అంతే, బ్రహ్మ అయినా అంతే, ఎవరైనా అంతే. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపం అని చెప్పబడుతోంది ఇక్కడ. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పక్కనే ఉండాలి, సరస్వతీదేవి బ్రహ్మ పక్కనే ఉండాలి, పార్వతీదేవి పరమేశ్వరుడు పక్కనే ఉండాలి. ఇది లోకన్యాయం. ఈ విధంగా వాళ్ళు పరమేశ్వరుడు శక్తి రహితంగా నిశ్చలంగా ఉండిపోతాడు అలా ధ్యాన సమాధిలో, అమ్మవారు తోడు లేదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు కూడా శుభ్రంగా తపస్సు కూర్చుంటుందన్నమాట.
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తు కత్రిభువన శివాభ్యాం హృది పునర్భావాభ్యాం నతిరియం. అమ్మవారు ఏ విధంగా అయితే కూతుని తపస్సు కూర్చుందో ఆవిడ కూడా ఇక్కడ పరమేశ్వరుడు కూడా తపస్సు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఇక్కడ అమ్మవారు కూడా చేస్తూనే ఉంది. అమ్మవారు కూడా చిన్న చంద్రరేఖని ధరించింది. శివుడి కోసమే చేస్తోంది తపస్సు. ఆ తపానికి తపఫలం ఏంటంటే శివుడిని పొందడమే తపఫలం. ఇక్కడ శివుడికి కూడా అమ్మవారిని పొందడమే తపఫలం. శివుడు అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నాడు, అమ్మవారు శివుడి గురించి తపస్సు చేస్తుంది. ఎందుకని? భక్తుల కోరికలు తీర్చడం కోసం అని చెప్పి, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవట్లా. వాళ్ళిద్దరూ ఒకట అవటం వల్ల కుమార సంభవం జరిగి తారకాసుర వధ జరుగుతుంది. అప్పుడు భక్తులకి, దేవతలకి, మునులకి, ఋషులకి అందరికీ కూడా శాంతి లభిస్తుంది. భక్తుల కోసం అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారన్నమాట. నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. అటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం పెట్టుకుందాం. సరే, ఈ విధంగా పార్వతి యుక్త వయస్సురాలు అవుతుంది. సరే, పెద్ద పెరుగుతుంది. ఆ యొక్క హిమంతుడు వచ్చి తపస్సు వద్దమ్మా అంటాడు, వినదు. ఆకులు అలమలు తిని తపస్సు చేస్తుంది. తర్వాత ఆకులు కూడా తినకుండా తపస్సు చేస్తుంది. ఒంటికాల మీద నిలబడి చుట్టూతో అగ్నిహోత్రం పెట్టుకుని తపస్సు చేస్తుంది. చల్లటి నీళ్ళల్లో నిలబడి తపస్సు చేస్తుంది. ఇలా రకరకాలుగా తపస్సు విధానాలు చేసి చివరికి శివుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఆవిడ గ్రహింపుకి వస్తుందన్నమాట ఆవిడకి. తర్వాత ఏం చేస్తుంది? శివుడికి వెళ్ళి సేవలు చేయడం మొదలు పెడుతుంది అనమాట. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సేవలు అనుమతి చేస్తుంటుంది. మేనకాదేవి, హిమవంతుడు ఒప్పుకోరు. పార్వతమ్మవారు తపస్సు చేస్తాడు. ఇంత సున్నితంగా ఉంది అమ్మవారు, ఆ చేతులు కాళ్ళు ఎర్రగా లేత అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులాగా ఉన్నాయి. ఈవిడ కఠోర తపస్సు ఎలా చేస్తుందని అంగీకరించరు. కానీ దేవతలందరూ నచ్చ చెప్తారనమాట ఆయనకి. అప్పుడు ఒప్పుకుంటారు వాళ్ళు. సరే, వెళ్ళి ఆ యొక్క శివపరమాత్మకి ఈ అమ్మవారు శుశ్రూషలన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. చక్కగా అక్కడ ఊడవటము, ముగ్గు పెట్టడము, కావలసిన వేయటం, ధూపం వేయటం, ఇవన్నీ సేవలన్నీ చేస్తూ ఉంటుంది అమ్మ. అయితే ఏనాడు కూడా ఆ యొక్క శివపరమాత్మ కళ్ళెత్తి ఒక్కసారి కూడా అమ్మవారిని చూడడు. ఎందుకనే? ధ్యానంలో ఉన్నాడు ఆయన. కన్ను విప్పి అసలు చూడడు. ఆమె ఏం చేస్తుందో చూడడు. అసలు సంబంధం లేనట్టే ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి ఉందనే సంబంధం కూడా లేనట్టే ఉంటాడు. పార్వతీదేవి కూడా అలాగే చేసింది. కన్నెత్తి శివుని చూడదు. తన పని తను చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ మనసులో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎప్పుడు ఒకటే. చూసే వాళ్ళకి ఇద్దరుగా కనబడుతున్నారు విడివిడిగా, కానీ వాళ్ళు ఒకటే అన్నమాట. ఆ విధంగా శివుడిని గురించి పార్వతి గురించి శివుడు ఈ విధంగా తపస్సు చేసుకుంటూ ధ్యాన నిమగ్నంలో ఉన్నారు. ఈవిడ సేవలన్నీ చేస్తోంది. ఇట్లా కొన్ని యుగాలు గడిచిపోయాయి. మళ్ళా దేవతలందరూ వెళ్ళి లక్ష్మీనారాయణ స్వామి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, విష్ణుమూర్తి, ఏంటిది, ఎన్నేళ్ళు మేము బాధ భరించలేకపోతున్నాం స్వామి అంటే, సరే అని చెప్పి అప్పుడు లక్ష్మీనారాయణులకి ఒక పుత్రుడు ఉద్భవిస్తాడు. అతను మన్మథుడు. విష్ణుమూర్తి ఎంత అందంగా ఉంటారో, లక్ష్మీ అమ్మవారు ఎంత అందంగా ఉంటారో, వీడు కూడా అంత అందంగా ఉంటాడు మన్మథుడు కూడా. అంతే అందగతినటువంటి రతీదేవిని తీసుకొచ్చి వివాహం చేస్తారు. అప్పుడు ప్రతి జీవి పుట్టుకకి ఒక జన్మ రహస్యం ఉంటుంది. జీవితంలో చేయలేసినటువంటి కార్యం కోసమే ఆ జీవి పుడతాడు. ఎవరైనా సరే అది ఏంటనేది తెలుసుకోవటమే యోగము, భక్తి మార్గము, తపస్సు, అంతిమ లక్ష్యము, జీవ సాఫల్యత, ఇన్ని ఉంటాయి అందులో. అది తెలుసుకుందామని విష్ణుమూర్తిని చేరి అడుగుతాడు, నన్ను ఎందుకు పుట్టించావు, ఇన్ని వికారాలు కలిగించావు నాకు, కామ వికారాలు. నన్ను ఎవరిని చూసినా వాళ్ళకి కామ వికారాలు కలుగుతున్నాయి, ఎవరిని నేను చూసినా వాళ్ళకి కలుగుతున్నాయి. ఎందుకు వచ్చిన జన్మ ఇది? నా జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇంతేనా?
ఈ కోరికలతో ఇట్లా గిలగిల్లాడిపోతూ నేను చచ్చిపోలే, అవతల వాడు చచ్చిపోవాల్సిందేనా? చెప్పండి స్వామి, నా ధ్యేయం ఏంటి, నా జీవిత ధ్యేయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నాయన నీ జీవిత ధ్యేయం వేరే ఉంది, అసలు ఇవి కాదు. నువ్వు శివపార్వతుల వివాహానికి నువ్వు కారణం కావాలి. వివాహం చేసుకోవాలంటే వాళ్ళు ఒకళ్ళు చూసుకోవాలి, వాళ్ళకు ఒకళ్ళు నచ్చాలి, వాళ్ళకి చిత్త చాంచల్యం అనేది ఏర్పడాలి. ఎందుకని? చిత్తం అంతా ఇప్పుడు తపస్సు మీద పెట్టున్నారు కాబట్టి ఆ తపస్సమాధిలోంచి వాళ్ళకి ఈ యువతలకి రావాలి. అది నీ జన్మ సాఫల్యం అంటాడు. అమ్మో, నేనా పరమశివుడికి చాంచల్యం కలిగించటమా? ఇంత పాపాన్ని కూడా నన్ను ఒడగట్టిస్తావా? ఇంతకన్నా పాపం ఇంకేదన్నా ఉందా అని పాపం ఏడుస్తాడు. ఏడవకు, నీకు ఇందులోనే ముక్తి లభిస్తుంది, నీ పుట్టుక రహస్యమే ఇది, నువ్వు పుట్టిందే ఈ పని కోసం అని చెప్తాడు. సరే, ఇక తప్పదు, ఆజ్ఞ. పైగా అదే వీడి జయం, అదే మన్మథుడి పుట్టుకి కారణం కూడా అదే. పాపం బాధపడుతూ వెళ్ళి ఎట్లాగోట్లో వెళ్తాడు. ఆ రతీదేవిని తీసుకుని వెళ్తాడు. ఒక సమయం చూసి అమ్మవారు శుభ్రంగా కాస్త సేవలు చేస్తూ ఉంటుంది శివుడికి. శుభ్రంగా శివుడు కూర్చున్న చోట స్థలం అంతా శుభ్రపరచడం, ముగ్గులు వేయటం, చక్కగా ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, అదును చూసి బాణం వేస్తాడు. పంచబాణాలు ఉంటాయి మన్మథుడి దగ్గర. ఈ 5 బాణాలు కూడా అమ్మవారి చేతిలోనే ఉంటాయి. మన్మథుడు అమ్మవారి భక్తుడు కూడా, పుట్టుకతోటే అమ్మవారి భక్తుడు. ఆ అందమంతా, అమ్మవారి అందమంతా కూడా మన్మథుడికి వచ్చింది. ఎందుకని? నారాయణి, విష్ణు సహోదరి ఆమె. విష్ణుమూర్తి ఎంత అందంగా ఉంటాడో ఇక్కడ నారాయణి కూడా అంత అందంగానే ఉంటుంది. ఆ అందమంతా పుణికిపుచ్చుకున్నవాడు మన్మథుడు. ఈ పంచబాణాలు ఏంటంటే మన మనస్సు మీద, శరీరం మీద, ఆలోచన మీద, మన యొక్క ఆత్మ మీద, మన శారీరక వ్యవహారాల మీద 5 రకాలుగా చూపిస్తాయి. ఈ పంచబాణాల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందన్నమాట, చాలా చెప్పుకోవచ్చు. కొందరు ఏంటంటే ప్రేమలో పడ్డప్పుడు అది పవిత్రమైన ప్రేమ అయితే సరే, అట్లా కాకుండా కామంతో రగిలిపోయినప్పుడు వాడు అన్నం తినలేడు, నీళ్లు తాగలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎంతకైనా తెగిస్తాడు, ఎంత వాగ్దానాలైనా చేస్తాడనమాట. వాడికి రాత్రి పగలు కూడా తేడా ఉండదు. అవన్నీ కూడా ఈ మన్మథ బాణాల యొక్క ప్రభావం అనమాట. ఉత్పల, నీలోత్పల, చంపక, ఇలా రకరకాలు ఉంటాయి. వీటిని మళ్ళీ ముందు నామాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాయి ఈ బాణాల గురించి, ఈ పంచబాణాల గురించి. ఇవే పంచబాణాల రూపంలో మన్మథుడి దగ్గర ఉంటాయి. 5 పుష్పాలు పట్టుకుని అమ్మవారు ఉంటుందన్నమాట. ఈ వీటితోటి పంచకృత్యపరాయణ అమ్మవారు ఏం చేస్తుందో ముందు నామాల్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ఏది ధరించినా కూడా దానికి ఒక పెద్ద గాథ ఉంటుంది. మనలాగా ఏదో ఉట్టుగా అట్టట్టుగా అట్లా కాదనమాట. అమ్మ ఏం చేసినా అది చరిత్ర, ఒక పురాణం, ఒక ఇతిహాసం, ఒక పవిత్ర గాథ అవుతుంది అమ్మవారు, ఒక మంత్రం అవుతుందన్నమాట అమ్మవారు చేస్తే. సరే, ఏ విధంగా అయితే ఇప్పుడు నీలోత్పన్నటువంటి బాణాన్ని శివుడి మీద ప్రయోగించాడు. అమ్మ పార్వతీ అమ్మవారి దగ్గరికి, శివుడి దగ్గర దాకా వచ్చేసింది అనమాట. ఇది శుభ్రం చేస్తుంది పాపం ఏదో అక్కడ ఆయన కూర్చున్న చోట. ఎప్పుడైతే నీలోత్పన్నటువంటి బాణం వేయంగానే శివుడికి ధ్యానభంగం అయిపోయింది. ఎక్కడ ఇంత సువాసనలు వస్తున్నాయి, ఏంటి ప్రకృతి అంతా ఇవాళ ఇంత ఆహ్లాదంగా ఉంది, ఎండ లేదు, వేడి లేదు, చలి లేదు, చినుకు లేదు, మబ్బు లేదు, వెన్నెల లేదు, చాలా హాయిగా ఉంది అని ఒక్కసారి కన్ను తెరిచాడు. శివుడికి అర్థమైపోయింది, నేను ధ్యానంలోంచి భంగపడ్డాను, ధ్యానంలోంచి యువతలకు వచ్చేసాను, నాకు ధ్యానభంగం అయింది, నా చిత్తం ఏకాగ్రత నుంచి తప్పుకుంది, చిత్త చాంచల్యమైంది, దీనికి కారణం ఎవరని చెప్పి ఇట్టా చూస్తాడు. చూడంగానే అక్కడ పొదల మాటలో దాక్కుని ఆ మన్మథుడు ఇంకో బాణం తీసి వేస్తున్నాడు. అంతే, నా మీద బాణం వేస్తావురా నువ్వు, ఈ విశ్వం అంతా నేను సృష్టించాను, పార్వతి నేను అభేదులం, ఆవిడ నాకు వేరు కాదు, నా ఆత్మస్వరూపం ఆవిడ, నా శక్తి స్వరూపం ఆవిడ మీదకి నన్ను ఉరికొలిపేందుకు నువ్వు బాణం వేస్తావా నువ్వు అని చెప్పి కోపం వచ్చి ఏం చేస్తాడు, ఒక్కసారి ఒక్కసారి తెరుస్తాడు. అంతే, ఆ తెరవటువంటి ఆ యొక్క అగ్నిలో, అరతుంగ అగ్ని అంటారు దాన్ని. ఈ అగ్నికి చాలా శక్తి ఉంటుందన్నమాట ఇది. ఎందుకంటే ఈ యొక్క శివపరమాత్మ కనులు అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఇవి 3 కళ్ళు ఆయనకి. ఎప్పుడైతే 3వ కన్ను తెరిచాడో దెబ్బకి ధ్వంసం అయిపోయేవాడు, బూడిద కుప్పల రాలి కుప్ప అయిపోయాడు అనమాట, కాలిపోయాడు ఒక్క సెకండ్లోనే. అది 3వ కంటి ద్వారాగా ప్రయాణించినటువంటి అగ్ని. చిదగ్ని కన్నా కూడా ఇంకా చాలా శక్తివంతమైనది ఇది. ఈ అరత్యుంగ విద్య తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అది 3 కన్నులు ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం, మిగతా ఎవరికి కూడా సాధ్యపడదు.
దాని పేరు అరత్తుంగ విద్య అంటారు. శివుడికి, గణపతికి, అమ్మవారికి ఈ ముగ్గురికే ఉంది ఆ స్థితి. 3 కన్నులు ఉన్నది ఈ ముగ్గురికే, 3 కళ్ళు ఉంటాయి. మిగతా ఏ దేవతలకు కూడా 3వ కన్ను అనేది ఉండదు. కాబట్టి చెప్పడం కథలు చెప్తారు, 3వ కన్ను చాలా జ్ఞానం అనేది 3వ కన్ను, మనలో ఉన్న విచక్షణే 3వ కన్ను, ఇలా రకరకాలుగా చెప్తారు. చెప్పే కథలు ఏమైనా చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇది యోగ సాధనలో నిరంతరం ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట. మిగతా వాళ్ళకి అది కుదరదు. కానీ వాళ్ళు ఏనాడు కూడా 3వ కన్నుని తెరవరు. అగ్నిని, ఆ వేడిని, ఆ కోపాన్ని, ఆ తేజస్సుని వాళ్ళు అదిమి పెట్టి వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకుంటారనమాట. అంత శక్తి ఉంది. ఈ శక్తి ఉన్నది ఎవరు? గణపతి, అమ్మవారు, శివుడి. ముగ్గురికే 3 కళ్ళు ఉంటాయి, ఇంకెవరికి 3వ కళ్ళు ఉండవు. ఈ విధంగా బూడిద అయిపోగానే రతీదేవి వెంటనే వచ్చి అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది. ఏంటి నేను ఈ బాధ భరించలేని ఏడిస్తే, అప్పుడు అమ్మవారు కూడా శివుడిని ఓరకంటితో చూసి, స్వామి ఏం చేస్తున్నారు మీరు? ఇది లోక కళ్యాణం కోసమే జరిగింది. మీ మీద కోపము కాదు, నా మీద ఆవేశము కాదు. కాబట్టి ఏ తప్పు ఎరగినటువంటి ఆ యొక్క రతీదేవికి కాపాడండి, ఆవిడ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటుంది. పాపం శివుడు మెల్ల తమాయించుకుని, సరే నా మీద బాణప్రయోగం చేసినందుకు ప్రతిభను అనుభవించి తీరాడు. శరీరం లేదు అతనికి, కానీ ఆత్మస్వరూపంగా నీకు మాత్రం కనిపిస్తూనే ఉంటాడు. ఇన్ని రోజులు ఎట్లా నీతో ఉన్నాడో అలాగే ఉంటాడు, కానీ ఇతరులు ఎవరికి కనపడడు. అనంగుడు అంటారు. అందుకే దేహం లేనివాడు, శరీరం లేదు. నిజమే, మన్మథ వికారాలకి పైన ఎవరికి కనపడదు. ఎవరి మనసులో ఏం కోరికలు, దుష్టభావాలు ఎవరికి కనపడవు. అందుకే కామానికి సంబంధించిన కోరికలన్నీ కూడా మనసులో, ఎవరి మనసులో వాళ్ళకే ఉంటాయి, పైకి కనపడవు. అయితే వాళ్ళు చేసే వికృత చేష్టలు మాత్రం అవి బహిర్గతం అవుతూ ఉంటాయి. సరే ఎట్లా కొట్ట వరం ఇచ్చాడు, చాలు నాకు ఇదే నా జన్మకి చాలు అనుకుంటుంది ఆవిడ. అయితే ఇక్కడ దహింపబడినటువంటి ఆ బూడిద కుప్ప ఏదైతే ఉందో దాంతో చిత్రకర్ముడు అనేటువంటి ఒక శివగణాల్లో ఒకతను చిన్న బొమ్మ చేస్తాడు. దాన్ని ఆ బూడిదతో బాగుంది, ఇది చల్లగా చక్కగా ఉందని చెప్పి ఒక బొమ్మ చేస్తాడు. మన్మధుడు అందమైనవాడు కాబట్టి ఈ బొమ్మ కూడా చాలా అందంగా వచ్చింది. కానీ మన్మధుడు కామ వికారాలతోటి రగిలిపోతూ మరణించాడు కాబట్టి ఆ కామ వికారాలన్నీ కూడా ఆ బొమ్మకి కూడా ఏర్పడ్డాయి. ఆ బొమ్మను తీసుకెళ్ళి శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే దానికి ప్రాణం వస్తుంది. ఏం చేయమంటారు, నన్నేం చేయమంటారు, నన్నేం చేయమంటారు, నేనేం చేయాలని ఎగురుతూ ఉంటుంది అది. శివుడు అంటాడు, ఎందుకు ఎగురుతా ఊరికే, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకోపో, నీకే తెలుస్తుంది ఏం చేయాలో, తపస్సు చేసుకోపో అంటాడు. ఎందుకంటే దాన్ని వికృతితోటి ప్రవర్తింపబడి మరణించినటువంటి పదార్థం అందులో ఉంది కాబట్టి వాడి మానసిక వికారాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆ యొక్క విభూతితో తయారైనటువంటి బొమ్మ. మన్మథుడికి సిగ్గు శరం ఉండదు. మన్మథ ఆవేశం కలిగిన వాళ్ళకి కూడా సిగ్గు శరాలు ఉండవు. చుట్టూరుతో ఎవరన్నా గమనిస్తున్నారా, మనని చూస్తున్నారా అనేది కూడా ఉండదు వాళ్ళకి. ఏమీ ఉండదు. చెప్పే కదా, ఆకలి దాహం ఉండదు, తోచదు, వాళ్ళకి ఏం చేయదు. ఆ విధంగా సిగ్గులేనితనం ఏదైతుందో అది మన్మథుడికి సంకేతం. భండ భండ అంటే సిగ్గు సిగ్గు అని అర్థం. వాడేం చేస్తాడు, తపస్సు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ యొక్క బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. నాకు ఎప్పుడూ మరణం లేకుండా శాశ్వతంగా ఎప్పుడు సుఖభోగాల్లో నేను తేలిపోతూ ఉండాలి, ఆ వరం ఇవ్వమంటాడు. అది అసాధ్యం నాయన, నువ్వు ఇవాళ ఫలానా రోజున ప్రాణప్రతిష్ఠ చేసుకున్నావు కదా, అంటే నువ్వు మళ్ళీ పుట్టావు అని అర్థం. నీకు మరణం కూడా నిర్ణయింపబడుతుంది, దాని నుంచి ఎవరికి తప్పించుకోవటానికి వీలు పడదు అంటే, సరే ఇతను బాగా ఆలోచించి వరం కోరుకుంటాడు. ఏమని, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ పదార్థం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ, ఏ ఆయుధంతో కానీ, దేంతో పంచభూతాత్మైనటువంటి వస్తువుతో కానీ, నాకు పంచభూతాల్లో ఏర్పడినటువంటి తయారైనటువంటి పుట్టినటువంటి వాటితో నాకు మరణం ఉండకూడదు. అలాగే ఎదుటి వాళ్ళతో నేను యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ శక్తి ఏదైతే ఉందో అది నాకు సగం వచ్చేసేయాలి అని కోరుకుంటాడు వరం. బ్రహ్మ తథాస్తు అంటాడు, వెళ్ళిపోతాడు. ఇవి అసురు లక్షణాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వీడికి భండాసురుడు అయ్యాడు. భండాసురుడు అంటే సిగ్గులేని రాక్షసుడు. వాడికి సిగ్గు శరం ఏమి ఉండవు, మానాలు సిగ్గు ఏమి ఉండవు అన్నమాట వాడికి. వాడి లక్షణం ఏంటి,
ఏ వస్తువున కనపడితే అది తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. ఏదైనా రోడ్డు మీద కనపడితే అది తెచ్చేసుకోవాలి. ఏదైనా స్త్రీ కనపడిందా అది తెచ్చేసుకోవాలి. ఎవరిదైనా ధనం కనపడిందా తెచ్చేసుకోవాలి. ఇష్టమైనది కనపడిందా ప్రకృతిలో తెచ్చేసుకోవాలి. అన్నీ తన సొంతం చేసుకోవాలి. ఇది భండాసురుడి యొక్క లక్షణం అన్నమాట. ఈ లక్షణాలు ఎందుకు ఏర్పడ్డాయంటే వాడికి కామదహనం జరిగింది, కానీ ఆ వికారాలతో ఏర్పడేటువంటి పదార్థంతో తయారయ్యాడు కాబట్టి ఆ పదార్థం అంతా కూడా వికారంగానే ఉంటుందన్నమాట. ఇంకా మిగిలిపోయినటువంటి బూడిద కుప్పలో ఏదైతే ఉన్నాయో రాసులు, బూడిద కణాలు, వాటిల్లోంచి కూడా ఒక్కొక్క రాక్షసుడు బయలుదేరుకొచ్చారు. ఒక 300-400 మంది రాక్షసులు తయారయ్యారు. ఒక గ్యాంగ్ లాగా తయారనమాట. వాళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ ఎవరయ్యంటే ఈ భండాసురుడు. ఎప్పుడైతే భండాసురుడు అనేవాడు ఇలా తపశ్శక్తితోటి వరాలు పొందాడు అని తెలుసుకోగానే శుక్రాచార్యుడు వచ్చాడు వెంటనే. ఎందుకు పాపం రాక్షసులు ఎప్పుడూ చనిపోతూనే ఉన్నారు కాబట్టి వీడినైనా సరే ఈసారి రాజుని చేసి మనం రాక్షసులకు సహాయపడాలి అనుకున్నాడు. అనుకు శుక్రాచార్యుడు వచ్చారు. ఎవరు నువ్వు అంటాడు. నేను రాక్షస గురువుని, మాకు ఇప్పుడు రాజు లేడు కాబట్టి నిన్ను రాజుని చేస్తాము. ఈ తపస్సు అంతా అయిపోయేటప్పటికీ అక్కడ శివపార్వతులకి కుమారస్వామి జన్మించడం, తారకాసుర వధ, తారకాసురుడైన రాక్షసుడిని సంహరించడం కూడా జరిగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ భండాసురుడు మిగిలాడు. ఇంకా వీడేం చేస్తాడు, సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. రాజుని చేస్తా అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఏ ఓటు లేదు, ఎవరు ఎన్నుకోకుండా యుద్ధం చేయకుండా రాజు అయిపోవడం అనేది ఒక యోగం కింద కదండి. మరి ఒప్పుకుంటాడు. సరే అని చెప్పి శూన్యక పట్టణం అనేటువంటి ఒకటి కడతాడు. వాడి పేరు శూన్యక పట్టణం. వాడి కట్టిన పట్టణం పేరు అనమాట. పెద్ద హనుమం కడతాడనమాట. అది ఆకాశంలోనూ ఉంటుంది, పాతాళంలోనూ ఉంటుంది, నేల మీద కూడా ఉంటుంది. ఎందుకు అన్నీ ఆక్రమించేసుకుంటున్నాడు కదా వాడు. అందుకు భండాసురుడి లక్షణం అదే కదండి. మరి ఈ విధంగా ఆ శూన్యక నగరాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలు పెడతారు. అందరి రాక్షసుల్ని కూడా తీసుకుని దేవతల మీదకి యుద్ధము, విష్ణుమూర్తి మీదకి యుద్ధము, బ్రహ్మ మీదకి యుద్ధము, ఇట్లా యుద్ధం ప్రకటిస్తున్నాడు. శివుడి జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకు ఆయన దగ్గర ఏం లేవు. ఏముంది, తోలు ఉంది, ఒక కమండలు ఉంది, ఒక త్రిశూలం ఉంది, ఓ జటాజూటం. అది ఎవరికి పెట్టుకోలేరు, పనికిరాదు. నేను నాగపావులు వేసుకుని మెడలో కూర్చుంటాడు. వాళ్ళంతా బుడిద పూసుకుంటాడు, కూర్చుంటాడు. కాబట్టి కైలాసం జోలికి ఎవరు పోరు. ఏ రాక్షసుడు కూడా పోడు. విష్ణుమూర్తి లోకానికి, వైకుంఠానికి, దేవేంద్ర లోకానికి, సత్యలోకానికి మాత్రం దండయాత్ర మొదలు పెడుతుంటారు. ఈ విధంగా వీడు భండాసురుడు అన్నీ ఆక్రమించేసుకుంటుంటాడనమాట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి శివ పరమాత్మని ఆశ్రయిస్తారు. దేవతలు, విష్ణుమూర్తి, వీళ్ళందరూ కూడా, బ్రహ్మ, మునులు అందరూ. మళ్ళీ ఏం కష్టం వచ్చింది, మొన్నే కదా తారకాసుర సంహారం అయిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చారు అడుగుతాడు. మాటకు ముందు నా ధ్యానం భంగం చేస్తున్నారు మీరు అంటే, క్షమించండి స్వామి, ఇట్లా భండాసురుడు ఏదైతే మీరు 3వ కంటితోటి దహనం చేసినటువంటి ఆ యొక్క బూడిద రాశితో తయారైనటువంటి రాక్షసుడు నడవడు తీవ్రమైన రాక్షసుడి కింద మారి నానా హింసలు అకృత్యాలు చేస్తున్నాడు. పైగా ఈ విశ్వంలో పంచభూతాలు ఏర్పడినటువంటి ఏదే పదార్థంతో కూడా వాడికి మరణం లేదు. కాబట్టి వాడిని మేమేం చేయలేకపోతున్నాము, ఏదో మాకు మార్గం సూచించండి, మీరే చెప్పాల్సిందని వేడుకుంటారు. అప్పుడు శివపర్వతం బాగా ఆలోచించి, అప్పుడు విశ్వంతరాళ కవ్వల సదాశివుడి దగ్గరటువంటి అమ్మ శక్తి స్వరూపిణి లలితాపరా భట్టారికి ఎవరైతే ఉన్నారో ఆ శక్తిని ధ్యానం చేస్తారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. చిదగ్ని, మన చిత్త ఎక్కడుందండి? చిత్తం. ఇది అగ్నిస్వరూపం చెప్పబడుతోంది. ఇక్కడ మనకి పురుష సూక్తంలో కూడా, మంత్రపుష్పంలో కూడా చెప్పబడుతోంది. దిజ్జుల్లేక హేమభాస్వరం నీవార శోకవత్తన్ని అని చెప్పబడుతోంది. వడ్ల గింజ యొక్క ములుకులో 100వ భాగాల్లో ఉన్నటువంటి దాంట్లో చెనట్కన్నట్టు అగ్నిస్వరూపం ఉంటుంది ప్రతి జీవిలో కూడా. అది హృదయ స్థానానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందులోంచి ఎప్పుడు కూడా అగ్నిశిఖలు వెదజల్లబడుతూ ఉంటాయి. అంటే విద్యుత్తు ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్తు ఉంటేనే అనాహతం, కొట్టబడకుండా కొట్టేది ఏదైతే ఉందో గుండె, అది కొట్టుకుంటూ ఉంటుంది ఆ విద్యుత్ ద్వారానే. అప్పుడు ఏ జీవైనా సరే చలనం కలిగి జీవించి ఉన్నాడని చెప్పి అర్థం అనమాట. శ్వాస తీసుకోవాలన్నా, తినాలన్నా, పని చేయాలన్నా, పడుకోవాలన్నా, లేవాలన్నా ఆ స్వరూపంలో ప్రతి ఒక్క జీవిలో కూడా చిదగ్ని అనేది ఉంటుంది.
ఇప్పుడు స్ట్రోక్ వచ్చి పడిపోయారు అనుకోండి ఎవరైనా, వాళ్ళకి ఏం చేస్తారండి డాక్టర్స్? కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. విద్యుత్ ప్రవాహాన్ని మళ్ళా పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ విద్యుత్ యొక్క ఆ షాకుకి, ఆ విద్యుత్ ఘాతానికి మళ్ళీ గుండె కొట్టుకోవటం ఆరంభం అవుతుంది. అందుకనే వెంటనే విద్యుత్ పెడుతూ ఉంటారనమాట. అక్కడ పడిపోయాడంటే వెంటనే విద్యుత్ షాక్ పెడుతూ ఉంటారనమాట. అది లాస్ట్ స్టేజ్ అని చెప్పబడుతుంది. తిప్పుకుంటాడు, లేకపోతే పోతాడు. మనకు అది గ్రాఫ్ కనపడుతూనే ఉంటుంది, చాలామంది చూసే ఉంటారు. అటువంటి ఆ విద్యుత్తుని రగల్చాలి. అది అందరికీ చెప్పే కదండి, వడ్ల గింజ ములుకులో 100వ వంతు, అంటే మన కంటికి కనపడదు. అటువంటి దాన్ని రగల్చాలి అంటే అగ్నిల కింద మార్చి దాన్ని పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేయాలి అని చెప్పి అప్పుడు అందరి దేవతలకి బీజాక్షరాలు ఉపదేశించి చిదగ్నిని రగల్చడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ విశ్వానికి సంబంధం లేనిది అది. దేవతలు విశ్వానికి పంచభూతాలకు సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు దేవతలు అనేది వేరే లోకల్ నుంచోనే ఉంటారు. వాళ్ళు ఆ వాళ్ళలో ఉన్నటువంటి చిదగ్ని ఏదైతే ఉందో అది రగిలి 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 పెద్ద అగ్నికుండల్లాగా వస్తుంది. దాన్ని అంటించడానికి ఏంటంటే విశ్వాంతరాల కావల ఏదైతే ఉందో, శివుడి 3వ కన్ను కూడా కాదు ఇక్కడ, ఇంకా ఆవల లలితా పరాభట్టారిక శక్తి స్వరూపు ఉండేటువంటి మణిద్వీపంలో ఉండేటువంటి ఆ యొక్క తేజస్సును తెచ్చి అగ్నిహోత్రం కింద భావించి దాన్ని రగులుస్తారనమాట. అప్పుడు చిదగ్నిగుండం తయారవుతుంది. అందులో శివుడి యొక్క నేత్రాలతోటి అమృతం కురిపిస్తే అందులోటువంటి ఒక శక్తి స్వరూపుని వస్తుందన్నమాట. లలితా పరాభట్టారిక చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఆ చిదగ్నికుండంలో ఆవిడ ఆవిర్భవించినప్పుడు దేనికి? దేవతల యొక్క కార్యాలు చక్కబెట్టడం కోసం అని చెప్పి నిస్వార్థంగా ఆవిడ మనకి లభించిన అమ్మవారు అనమాట. మన ఏమి కోరదు, మనం ఏమి ఇచ్చినా ఆవిడ తీసుకోదు, ఆవిడకి అవసరం లేదు, అన్నీ మనకే ఇస్తుంది అమ్మ. ఆ విధంగా ఎప్పుడైతే లలితా పరాభట్టారిగా ఆవిర్భవించిందో చాలా ముగ్ధంగా ఉంది. షోడసి, నిత్య, బాల, త్రిపుర సుందరి, ఇవి ఈ నామాలన్నీ ఈవిడికే వర్తిస్తాయి. ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయాలు ఉన్నటువంటి శరీర అవయవ సౌష్ఠవంతో, శక్తి సామర్థ్యంతో, చురుకుదనంతో, తెలివి కలిగి వ్యవహరించగల శక్తి స్వరూపుని లలితా పరాభట్టారిక. నిత్యా షోడశిఖారూప, షోడశి అంటారు అందుకే అమ్మవారిని. ఈ విధంగా ఆవిర్భవించినప్పుడు తెల్లని రాసిపోసినటువంటి బంగారు కణికిలా ఉందన్నమాట. ఒక గులాబీ పువ్వు, ఒక చామంతి పువ్వు 2 రెక్కలు కలిపి ఇలా మిక్స్ చేస్తే ఏ వర్ణం వస్తుందో ఆ వర్ణం వస్తుంది అమ్మవారు. అమ్మ చాలా అందంగా ఉంది అమ్మ. అయితే ఏంటి మీ కోరిక అని అడుగుతుంది. ఏం లేదు, ఇలా భండాసురుడి రాక్షసుడితో మేము చాలా అవస్థలు పడుతున్నాము, వాడిని మీరు సంహరించాలి. సరే, ఒక స్త్రీమూర్తి ఏదైనా పని చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి కానీ భర్త అనుమతి కానీ తీసుకుని అప్పుడు ఆ పని చేయాలి. అందుకే అమ్మవారు కూడా ఆచరించే చూపించింది. ఇంకా ఇక్కడ అగ్నిగుండంలో ఉద్భవించింది కాబట్టి ఆమెకు విడిగా తల్లిదండ్రులు ఎక్కడ లేరు. వాళ్ళ అనుమతి ఎలా కోరుతుందమ్మా? అమ్మకన్నా పైన ఇంకెవరు లేరు కదండి. ఎవరిని కోరుతుంది ఆవిడ? ఈశ్వరి ఆవిడ. అంటే నిరీశ్వరిత్వం కలది, తనపై అధికారి ఎవరు లేనటువంటిది అమ్మ లలితా పరాభట్టారిక. ఒక అగ్నిహోత్రుడు అగ్ని భట్టారకుడు అని పేరు, అందుకే అమ్మకి కూడా అదే పేరు ఉంది. అందుకే అగ్నిలోంచే వచ్చింది అమ్మ. ఇక్కడ అగ్ని స్వరూపిణి. అగ్ని ఎంత పవిత్రంగా ఉంటుందో మలినం లేకుండా, అటువంటి అమ్మ అన్నమాట ఈవిడ. సరే, అప్పుడు ఏం చేయాలి? సదాశివుడు ఏం చేస్తాడంటే, సరే నేను వివాహం చేసుకుంటాను, అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తాను. సరే, అక్కడ సదాశివ లలితా పరాభట్టారిక కళ్యాణం అప్పుడు జరుగుతుంది. ఆ యొక్క సదాశివుడు అనుమతి ఈవిడ తీసుకుంటుంది. ఆ వివాహ సందర్భంలో అందరూ కూడా, దేవతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని, ఒక్కొక్క వస్తువుని అన్నీ కూడా ఆవిడకి సమర్పించి నమస్కారం పెడతారు. వజ్రాయుధం అనేది ఇక్కడ పంచభూతాల్లో తయారైంది కాదు, అది ఇంద్రుడిది, అది వేరే మంత్రపూరితమైనటువంటి ఆయుధం అది. ఇలా రకరకాల ఆయుధాలన్నీ వస్తాయి. ఆ లలితా పరాభట్టారిక భండాసురుణ్ణి, వాడి సేనలు ఏవైతే ఉన్నాయో, వాడి అనుచర గణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించే విధానమే ఈ లలితా సహస్రం అన్నమాట. ఇది కథ కాదు, ఎవరూ పుట్టించలేదు, ఎవరూ చేయలేదు. ఇవి
లలితా పరాభట్టారిక ఆవిర్భావానికి ఇది మూలం. కేవలం భండాసురుడు వధింపబడటం కోసమే ఆవిడ ఉద్భవించింది. ఇక్కడ భండాసుర సేనలు ఎవరు అంటే రక్తబీజుడు, ధూమ్రాక్షుడు, ఇంకా ఇలా చాలా రకరకాల రాక్షసులు. ముందు ముందు ఈ స్తోత్రం అంతా వాళ్ళే వస్తారు. దుర్గముడు, ఇలా అన్నమాట. శుక్రుడు, విశుక్రుడు, భండు, ఇలా రకరకాల వాళ్ళందరూ ఉంటారు. ధూమ్రాక్షుడు, వాడు కళ్ళు తెరిస్తేనే కళ్ళలోంచి పొగలు రావడం, ఎదుటి వ్యక్తి గిలిగిల్లాడి పొగలో మరణించడం, ఇది వాడి పని. ఇటువంటి రకాలైనటువంటి వాళ్ళ రాక్షస సమూహాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహారాజు. పైగా ఈ ఈ ఈ లలితా పరాభట్టారిక ఏ విధంగా ఈ రాక్షసేల్ని తుదముట్టించింది అనేది ఇక్కడ లలితా సహస్ర స్తోత్రం యొక్క ఒక్కొక్క నామంలో కూడా మనకి చెప్పబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య అంటాం. అంటే ఇక్కడ మాలా మంత్రం అని చెప్పబడుతోంది. ఈ స్తోత్రం అంతా కూడా మంత్రస్వరూపమే. ఇదొక పాట కాదు, పద్యం కాదు, ఎక్కడ పడితే అక్కడ పాడుకుని ఎక్కడ పడితే అక్కడ వినటానికి చదవటానికి. మంత్రం. దీనికి కూడా కంపల్సరీగా ఉపదేశం తీసుకోవాలి. ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి అక్షరము ప్రతిదీ మంత్రమే. కొన్ని మంత్రాల సమూహం కలిపితేనే మాల. మనకు పూలమాలలు ఏ విధంగా అయితే కొన్ని పూలు కట్టి దారం కట్టి ఏ విధంగా అయితే మాల తయారు చేస్తామో అలాగే కొన్ని అక్షరాలు కొన్ని నామాలు అన్నీ కలిపి మాలలాగా తయారైంది. ప్రతి అక్షరము మంత్రమే, ప్రతి నామము మంత్రమే, ప్రతి ఇందులో శ్లోకము కూడా మంత్రమే. కాబట్టి ఇది మంత్రార్థంతో ఇమిడి ఉంటుంది. మంత్రంలో బీజాక్షరాలు, ఛందస్సు, దేవత, గణము, ఋషి ఇన్ని ఉంటారు. ఈ లలితా సహస్ర స్తోత్రానికి కూడా అంతమంది అన్నీ ఉన్నారు. ఋషి ఉన్నారు, దేవతా గణాలు ఉన్నారు, ఛందస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కలుపుకుంటే ఇది స్తోత్రం అన్నమాట. ఇది వసిన్యాది వాగ్దేవతలు ఆవిడని ఎప్పుడు కూడా స్తుతి చేస్తూ ఉంటారనమాట. తర్వాత హయగ్రీవుడు, వ్యాసుడు, ఇలా గురు పరంపరలో అలా మనకి లభించింది ఇది. దీనికి లలితా సహస్రానికి చాలామంది చాలా వ్యాఖ్యానాలు కూడా చాలా రాశారు. అన్ని వ్యాఖ్యానాలు అన్నీ ఎందుకంటే అమ్మ గురించి అన్నీ చెప్తుంటే అన్నీ గొప్పవే కదండి. మరి గొప్పవే కాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అందులో ఈ లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం శ్రీమాత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. ఇందులో శ్రీమాత ఈ మొదటి నామం చెప్తాం. శ్రీమాత అంటే శ్రీ. శ్రీ అంటేనే అదొక బీజాక్షరం. శ్రీలో సి ఉంది, రా ఉంది. సి అంటే ఇక్కడ శివపరమాత్మ శివుడు. రా అంటే అగ్నిబీజం, హ్రీంకారం, అగ్నిస్వరూపుడు. ఇందాక అగ్నిలోంచి ఆవిర్భవించింది కదమ్మ, చిదగ్నికుండ సంభూతం చెప్పుకున్నాం కదా. శివపార్వతుల కలయికే శ్రీకారం. ఈ శ్రీకారంతో మొదలుపెట్టిన ఏ పనైనా సరే, ఏ కార్యమైనా సరే సిద్ధిస్తుందంటే చక్కగా మనకి కావలసిన ఫలాన్ని ఇస్తుంది. అందుకే ఏదైనా ముందు శ్రీ రాసి మొదలు పెట్టాలి. ఈ శ్రీకారం కూడా ఏంటంటే బీజాక్షరం చెప్పబడుతుంది. ఇందులో ఒక స్త్రీ బీజాక్షరము, ఒక పురుష బీజాక్షరము రెండు ఉన్నాయి. స్త్రీ పురుష ఎక్కడైతే కలయిక జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా విశ్వం అనేది ఆవిర్భావం చెందుతుంది. అంతే కదండి, అదే యోగం కదండి. మరి శ్రీ అప్పుడు ఆవిడ ఏమైంది, మాత అయిందనమాట, అమ్మ అయింది. శ్రీమాత. ఆ యొక్క లలితా పరాభట్టారిక రకార బీజంలో ఉండి అగ్ని బీజంలో ఉండి అగ్నిలోంచి పుట్టి శివుణ్ణి చేరి ఈ విశ్వాన్నంతా సృజించింది కాబట్టి ఆవిడ మాత. విశ్వానికి అంతటికి కూడా ఆవిడ మాత. ఎప్పుడైనా సరే బీజాక్షరం పలకాలంటే ఉపదేశం తీసుకునే పలకాలి. ఎక్కడ పడితే అక్కడ చదవడం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాల్లో చుట్టం, టేప్ రికార్డులలో వింటాం, ఎఫ్ఎం రేడియోలో వింటాం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాటి వల్ల మనకి దుష్ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇప్పుడు అగ్ని ఉంది, దాన్ని ఏ విధంగా వాడుకుంటాం మనం? పచనానికి, దీపారాధనకి, వెలుగుకి, వేడికి ఇలా వాడుకుంటాం, మనకి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా వాటిని ఇళ్లల్లో, దుప్పట్లల్లో, బట్టలల్లో, మనుషుల మీద వేసామనుకోండి, ఏమవుతుందండి? అది చ్యుతమైపోతుంది,
అంటే కాలిపోతాయి అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఉపదేశం లేకపోతే బీజాక్షరాలు లేకుండానే పలకండి, ఆ ఫలం కూడా మీకు వస్తుంది, ఎక్కడికి పోదు. ఎందుకు మీ మీ మంచి కోసమే చెప్తున్నాను అనమాట. ఈ విధంగా శ్రీమాత, శ్రీమాత అంటే సకల ఐశ్వర్య ప్రదాయిని, సకల సిద్ధిదాయిని, సకల విశ్వానికి అమ్మ. పంటలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే, మోక్షం కావచ్చు, సంతానం కావచ్చు, అన్నిటికీ పుట్టినిల్లు శ్రీమాత. మనందరికీ, సమస్త నిధులకి, సమస్త జ్ఞానానికి, సమస్త దేవతలకి, సమస్త విద్యలకి, సమస్త యోగాలకి, అన్నిటికీ శ్రీమాత కారణం. శ్రీమాత, శ్రీమాత అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. మాతృస్వరూపిణి, విశ్వం అంతా నిండి ఉంది. ఇందాక చెప్తున్నాం, శివుడు అమ్మవారు, శికారము పరమాత్మ, రకారము అమ్మవారు, అగ్నిస్వరూపిణి అమ్మవారు. వీళ్ళిద్దరూ ఒక్క దగ్గర కలిసి ఉండటం వల్ల, సదాశివుడు అవటం వల్ల, అర్ధనారీశ్వరతత్వం కలిగి ఉండటం వల్ల ఇక్కడ విశ్వం అంతా కూడా సృజింపబడింది. ఈ విశ్వంలోని పదార్థాలన్నీ కూడా అవే మాతృస్వరూపాన్ని కలిగి ఉంటాయి. మనందరికీ కూడా అమ్మ ఎవరు? లలితాపరా భట్టారిక. నాన్న ఎవరు? సదాశివుడు. మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర, బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం. ఈ శివుడి మీద, పార్వతి మీద ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరికీ లోకమంతా చుట్టాలై ఉంటారు, అందరూ బంధువులే. అంటే కోపతాపాలకి అక్కడ లేవు. అక్కడ నువ్వు గొప్ప, నేను గొప్ప, నీకన్నా నేను ఇది, నాకన్నా నువ్వు ఇదనే సమస్య లేదు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఇదే శ్రీకారం, ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే విశ్వరహస్యం, ఇది సకల ప్రాణుల చైతన్యానికి కారణం. శ్రీమాత. ఆ మాతృస్వరం ఎంత దయ కలిగి ఉంటుంది. నాన్న ఏం చేస్తాడు? కావాల్సినవి ఇస్తాడు, ఆయన పట్ల ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. కానీ అమ్మకి అలా కాదు, చాలా బాధ్యతలు ఉంటాయి అమ్మకి. పిల్లలందరినీ చక్కదిద్దాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, పోషించాలి, వాళ్ళకి శుశ్రూష చేసేయాలి, వాళ్ళకి అవి కడగాలి, ఇవి కడగాలి, వండి పెట్టాలి. రోజల్లా గడుస్తూనే ఉంటుంది అలా. మనకి మాతృస్వరూపంలో లభించినటువంటి అమ్మ స్వరూపమే శ్రీమాత. మా అమ్మ నాకు శ్రీమాత, అలాగే మేము కూడా మీకు శ్రీమాత. అందుకే మాతృదేవోభవ అన్నారు. మొట్టమొదటి గురువు ఎవరంటే అమ్మ. మొట్టమొదటి దేవుడు అంటే అమ్మ. అమ్మ సేవ చేసిన, అమ్మకి నమస్కారం పెట్టినా కూడా మీరు సమస్త దేవతలకి పూజ చేసినట్టే, సమస్త విశ్వానికి సేవ చేసినట్టే లెక్క. మాతృస్వరూపం అంత గొప్పది. ఈ మాతృత్వం మనుషులకేనా? అన్ని జీవరాశుల్లోనూ ఉంది. ఎంతో మనం నీచంగా, అసహ్యంగా చూసేటువంటి ఒక పందిని ఉదాహరణ తీసుకుందాం. ఆ పంది మామూలుగా పందే, ఎవరు దగ్గర కూడా రానివ్వరు దాన్ని. కానీ అది పిల్లల్ని పెట్టినప్పుడు దాని శక్తి ఎంత ఉంటుందండి? సింహం వచ్చిన సరే చీల్చి అవతల పడేస్తుంది. అది ఉట్టిప్పుడు పరిగెడుతుంది, చుట్టిగానే పిరికిది. కానీ మాతృస్వరూపిణి సింహానికైనా ఎదురు తిరగలదు. తల్లి స్థానం అంత గొప్పదన్నమాట. ఇందాక చెప్పుకున్నాం శ్రీమాత. ఆ పిల్లల్ని సంరక్షించడం కోసం అది ఎంతో శ్రమ పడుతుందన్నమాట. అది ఎవరిని పిల్లల్ని ముట్టనివ్వదు, ఎవరిని చేయి వేయనివ్వదు, ఎక్కడికి పోకుండా జాగ్రత్త కాపలాగా చూస్తూ ఉంటుంది, పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటుంది. దానికి ఎవరు చెప్పారు అవన్నీ? అది పాలిస్తూ, పిల్లలు పాలు తాగుతుంటే ఎంతో హాయిగా కళ్ళు మూసుకుని, ఆనందంగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది తల్లి ప్రశాంతంగా, పిల్లలు కడుపు నిండుతోందని చెప్పి. మాతృస్వరూపిణి. అలాగే ప్రతి జీవులో మాతృస్వరూపం ఏదైతే ఉందో అది అమ్మ. అది మనిషి కావచ్చు, ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, పులి కావచ్చు, పంది కావచ్చు, పక్షి కావచ్చు, ఎలుక కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే విశ్వాంతా ఆవిడదే కదా. మరి శ్రీమాత అని చెప్పుకున్నాం కదండి ఇందాక. విశ్వసాక్షిని ఆవిడే, విశ్వస్వరూపిణి ఆవిడే, ప్రకృతి ఆవిడే. ప్రకృతిని దాటి మనం బయటికి పోవడానికి సాధ్యపడదు. కాబట్టి ఎక్కడున్నా సరే మాతృదేవోభవ, అమ్మకి మనం నమస్కారం పెట్టి తీరాలి. శ్రీమాత, ఈ ఒక్క నామం ఇవాళ చెప్పగలిగానండి. రేపటి నుంచి లలితా సహస్రనామం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ శ్రీమాత గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇందులో అగ్నితత్వం చెప్పుకోవచ్చు, జలతత్వం చెప్పుకోవచ్చు, పంచభూతాత్మక తత్వం చెప్పుకోవచ్చు, సైన్స్ చెప్పుకోవచ్చు, ఫిజిక్స్ చెప్పుకోవచ్చు, కెమిస్ట్రీ చెప్పుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చెప్పే శక్తి నాకు పరమాత్మ ఇవ్వాలి. ఫిజికల్గా, మెంటల్గా నా నోరు పలకగలగాలి అమ్మనామాన్ని. అమ్మ యొక్క
ఆ సౌందర్య లహరి ఏదైతే ఉందో, ఆమె అమ్మ యొక్క విన్యాస శక్తి ఏదైతే ఉందో, ప్రకృతితో నిండిపోయినటువంటి ఆ శక్తి సమర్థతలు, ఆవిడ గురించి చెప్పే శక్తి నాకు అమ్మ ప్రసాదించాలి, వినే భాగ్యం మీ అందరికీ అమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ, జై హింద్, మేరా భారత్ మహాన్.